కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రక్షాళన చేపట్టింది. అందులో భాగంగానే టీటీడీ ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి జె శ్యామలారావును నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. జగన్ హయాంలో టీటీడీ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి వైసీపీ నాయకులను అనుకూలంగా వ్యవహరించారు. గత ప్రభుత్వంలో టీటీడీ ఈవోపై టీడీపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. తాము అధికారంలోకి వస్తే టీటీడీని ప్రక్షాళన చేస్తామని ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలోనూ చెప్పినట్లుగానే అధికారంలోకి రావడంతో టీడీపీలో ప్రక్షాళనను ప్రారంభించారు. గత ఈవో ధర్మారెడ్డి 7 రోజుల పాటు లీవ్ పెట్టి సెలవులపై వెళ్లగా ఈవో బాధ్యతలను టీటీడీ జేఈఓ వీరబ్రహ్మానికి అప్పగించారు. ఇంతలోనే టీటీడీ ఈవోగా జె శ్యామలారావును ప్రభుత్వం నియమించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రక్షాళన చేపట్టింది. అందులో భాగంగానే టీటీడీ ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి జె శ్యామలారావును నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. జగన్ హయాంలో టీటీడీ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి వైసీపీ నాయకులకు అనుకూలంగా వ్యవహరించారు. గత ప్రభుత్వంలో టీటీడీ ఈవోపై టీడీపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. తాము అధికారంలోకి వస్తే టీటీడీని ప్రక్షాళన చేస్తామని ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలోనూ చెప్పినట్టుగానే అధికారంలోకి రావడంతో టీటీడీలో ప్రక్షాళనను ప్రారంభించారు. గత ఈవో ధర్మారెడ్డి 7 రోజుల పాటు లీవ్ పెట్టి సెలవులపై వెళ్లగా ఈవో బాధ్యతలను టీటీడీ జేఈఓ వీరబ్రహ్మానికి అప్పగించారు. ఇంతలోనే టీటీడీ ఈవోగా జె శ్యామలారావును ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఫోన్ల ద్వారా అందిస్తారు. వాసు, చెప్పండి. సుధాత్రి, కూటమి పాలన చాలా స్పీడ్ గా జరుగుతుంది. కూటమి అధికారంలోకి రాగానే బాధ్యత చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు సీఎం గా నిన్న మంత్రులకు శాఖలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా అధికారుల మార్పు కూడా చాలా వేగంగా జరుగుతుంది. ఆయన చంద్రబాబు ముందే చెప్పడం జరిగింది, తిరుపతిలో వెంకటేశ్వరం దర్శించుకున్న అనంతరం కూడా తిరుపతి నుంచి ప్రక్షాళన మొదలెట్టబోతున్నానని చెప్పారు. అందులో భాగంగానే ఆయన టీటీడీఓగా సీనియర్ ఐఏఎస్ అధికారి జె శ్యామలరావుని నియమించారు. ఆయన కూడా త్వరలోనే బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం ఉన్నటువంటి టీటీడీ ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి ప్రస్తుతం లీవ్ లో ఉన్నారు. ఆయన చంద్రబాబు సీఎం కాగానే ఆయన లీవ్ మంజూరు చేయమని కోరటంతో ఆయన లీవ్ మంజూరు చేయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి ధర్మారెడ్డి గత ప్రభుత్వానికి వైసీపీకి చాలా అనుకూలంగా ఉండి అనేక అరాచకాలకు పాల్పడ్డారని ఇప్పటికీ అనేక మంది ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ కూడా ఆరోపణలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ధర్మారెడ్డిని అక్కడి నుంచి తొలగించి శ్యామలరావుకి అవకాశం ఇచ్చారు. శ్యామలరావు గతంలో విశాఖ కలెక్టర్ గా కూడా చాలా కాలం పనిచేశారు. మున్సిపల్ శాఖలో కూడా సీనియర్ ఐఏఎస్ అధికారిగా మంచి పేరు తెచ్చుకున్నారు. చంద్రబాబు సీఎం గా ఉండగా కూడా విశాఖలో ఆయన కలెక్టర్ గా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆయన టీటీడీ ఈవోగా నియమించడం పట్ల కూడా అక్కడ హర్షం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే చాలా సమర్థవంతమైన ఐఏఎస్ అధికారిగా ఆయన పేరుంది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం టీటీడీ అధికారులు అక్కడ అంతా కూడా కొండ మీద భక్తులకి అనేక అసౌకర్యాలు కల్పించింది, అనేక ఇబ్బందులు పెట్టిందని అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో శ్యామలరావు వంటి సమర్థవంతమైన ఐఏఎస్ అధికారిని అక్కడ నియమిస్తే మొత్తం కూడా ప్రక్షాళన మొదలవుతుంది, తిరుపతి నుంచే ప్రక్షాళన మొదలవుతుందని చంద్రబాబు చెప్పినట్టుగానే ఆ దిశగానే శ్యామలరావు త్వరలోనే బాధ్యతలు తీసుకోబోతున్నారు. మనం చూడొచ్చు, ఇప్పుడు టీటీడీ ఈవో ఐఏఎస్ అధికారి శ్యామలరావుని ఎలా మార్చారో మిగిలిన జిల్లా కలెక్టర్లు అయితేనే ఇతర ఐఏఎస్ అధికారులను అయితేనే మొత్తం కూడా మార్చి సమర్థవంతమైన అధికారులని నియమించేందుకైతే ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఒక విధంగా టీటీడీ ఈవోగా శ్యామలరావుని నియమించడం పట్ల తిరుపతి వాసులైతే ఏపీ ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుధాత్రి, రైట్, థ్యాంక్ యూ వాసు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. వర్మ, చెప్పండి. సుధాత్రి, టీటీడీ ఈవోగా శ్యామలారావు నియమించడంతో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ప్రిన్సిపల్ సెక్రటరీగా విద్యాశాఖలో పనిచేస్తున్న ఆయనను నిన్న రాత్రి టీటీడీ ఈవోగా నియమిస్తూ కూడా ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ కూడా ఒక ఉత్తర్వులు అయితే విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆయన ఇంకా ఈ రోజు ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశం అయితే ఉన్నట్లుగా చెప్తున్నారు. ఇక టీటీడీ ఈవో నియామకం తర్వాత ఇక తిరుమలలో జేఈఓ విషయం ఏం చేస్తారన్న చర్చ కూడా కొనసాగుతోంది. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీటీడీ జేఈఓగా ఫస్ట్ మొదట్లో ధర్మారెడ్డి రావడం జరిగింది. అనంతరం ఆయనను అదనపు ఈవోగా ఆయన్ని నియమించడం జరిగింది. ఆ తర్వాత ఫుల్ ఛార్జ్ ఈవోగా ఆయన కొనసాగుతూ వస్తున్నారు. అంటే తిరుమలలో పూర్తిగా జేఈఓ వ్యవస్థను కూడా అక్కడ తీసేసి ఆ స్థానంలో పూర్తిగా అటు జేఈఓ గాను ఇటు ఈవో బాధ్యతలు మొత్తం కూడా ధర్మారెడ్డి ఆయనే నిర్వహిస్తూ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. తిరుపతిలో మాత్రం తిరుపతికి ఒక జేఈఓ, అలాగే విద్యాశాఖకు టీటీడీ విద్యాశాఖకు సంబంధించి
మరో జేఈఓ, ఇద్దరు జేఈఓలు తిరుపతిలో ఉన్నప్పటికీ కూడా తిరుమలలో కేవలం ఒక ఈఓ మాత్రమే కొనసాగుతూ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ప్రస్తుతం పూర్తి స్థాయి ఈఓగా శ్యామలారావు నియామకం తర్వాత ఇక తిరుమలలో మళ్ళీ ఏదైతే టీడీపీ ప్రభుత్వంలో ఉన్నట్లుగా మరో జేఈఓను, మరో ఐఏఎస్ అధికారిని నియమిస్తారా లేదా అన్న చర్చ అయితే ప్రస్తుతం జోరుగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద గత 5 ఏళ్ల పీరియడ్ లో ధర్మారెడ్డి పైన అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన్ని తొలగిస్తూ ఉత్తర్వులు రావడం, అది కూడా టీడీపీ అధినేత చంద్రబాబు తిరుమల పర్యటన అనంతరం తిరుమలను ప్రక్షాళన చేస్తాను, టీటీడీని ప్రక్షాళన చేస్తానని చెప్పిన మరుసటి రోజే ఈవోను కూడా కొత్తగా నియమించడం ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద టీటీడీ పరిపాలనను తిరిగి గాడిలో పెట్టాలని చంద్రబాబు ఇప్పటికే చెప్పడం జరిగింది. మరి ఆ దిశగా చర్యలు ప్రారంభించారని కూడా చెప్పుకోవచ్చు. మరి తిరుమలలో మళ్ళీ జేఈఓని నియమిస్తారా, లేకపోతే గతంలో ధర్మారెడ్డి కొనసాగించినట్లుగానే పూర్తి స్థాయిలో ఈఓను మాత్రమే నియమిస్తారా అన్న ఉత్కంఠత అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద శ్యామలారావు బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ముందు కూడా అనేక సవాళ్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. టీటీడీకి సంబంధించి అటు ఉద్యోగుల్లోనూ టీటీడీ వ్యవస్థలోనూ కూడా అనేక అసంతృప్తులు ఉన్న పరిస్థితి అయితే ఉంది. ధర్మారెడ్డి నియంతృత్వ ధోరణితో వ్యవహరించారన్న విమర్శలు కూడా ప్రస్తుతం గత 5 ఏళ్ల పీరియడ్ లో వస్తున్నాయి. మరి వీటన్నిటిని చక్కబెడుతూ టీటీడీ పరిపాలనను గాడిలో పెడతారని కూడా అంతా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ వర్మ.